నల్గొండ జిల్లా చింతపల్లి ఎస్బీఐ బ్యాంకులో అధికారులు 70 లక్షల వరకు కూడా కుంభకోణం చేసినట్టు కూడా ఆ బట్టబయలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఏదైతే వెంకటంపేట, నసర్లపల్లి, ఇంజమూరు గ్రామాలలో సంబంధించి ఆ రైతుల పేరు మీద భూములు లేకపోయినా ఎవరైతే బ్యాంకు అధికారులు ఉన్నారో బ్యాంకు అధికారులు వాళ్ళకు భూములు ఉన్నట్టు కూడా సృష్టించి ఆ బ్యాంకు లోన్లు తీసుకున్న క్రాప్ లోన్లు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కొక్కరి దగ్గర నుంచి రెండు ఎకరాలు 3 ఎకరాలు కూడా దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఒక్కొక్కరి నుంచి ఎకరానికి 1,50,000 రూపాయల చొప్పున తీసుకున్నారు. మొత్తం కూడా 70 లక్షల రూపాయలు కూడా ఆ బ్యాంకు అధికారులు కొల్లగొట్టినట్టు కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఎవరు కూడా దానికి కట్టకపోతే బ్యాంకు అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసినప్పుడు ఆ నోటీసులు వెళ్ళిన తర్వాత ఆ ఊళ్ళకి సంబంధించిన వారు మాత్రం లబోదీబో అంటున్నట్టు పరిస్థితి ఉంది. మాకు భూములే లేవు, మాకు సంబంధించిన మేము నిరుపేదలు, మాకు భూములు లేవు, భూములు లేకపోయినా మాకు ఇట్లా బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయి, మాకు ఎక్కడిది అని కూడా వీరు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ కూడా ఆ బ్యాంకు దగ్గర చింతపల్లి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కూడా బ్యాంకు మేనేజర్లను కూడా అడిగినటువంటి పరిస్థితి. మేనేజర్ కూడా కంగు తిని ఇది ఎలా జరిగింది అని కూడా విచారణ చేస్తామని కూడా చెప్తున్నాడు. ముఖ్యంగా కూడా గతంలో ఇంతకు ముందు ఉన్న బ్యాంకు మేనేజరు ఇలాంటి తప్పిదం చేసి కూడా పైసలు డ్రా చేసుకున్నట్లు కూడా వాళ్ళు వివరించినట్టు పరిస్థితి. దీనిపై పూర్తిగా విచారణ జరుపుతాం, విచారణ జరిపిన తర్వాత మీకు న్యాయం చేస్తామని కూడా బ్యాంకు అధికారులు చెప్పినట్టు పరిస్థితి. కానీ ఇక్కడ రైతులు మాత్రం లబోదీపం అంటున్నట్టు పరిస్థితి కానీ ఇదేకది మేము ఇంతవరకు మాకు కనీసము ఎకరం భూమి లేదు, గుంట భూమి కూడా లేదు, 3 ఎకరాలు 4 ఎకరాల భూమి ఉన్నట్టు కూడా సృష్టించి చేశారని కూడా వీరు చెప్తున్నారు. మొత్తం కూడా అది కొంతమంది కూడా చాలా మంది కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా బ్యాంకు లోన్ రావాలంటే 1,00,000 ఫార్మాలిటీస్ ఉంటాయి, 1,00,000 ఎంక్వైరీలు ఉంటాయి. అవన్నీ లేకుండా కూడా ఇవి ఇష్టం వచ్చిన రాజ్యాంగం ఏదైతే బ్యాంకు అధికారులు ఇట్లా లక్షలు డ్రా చేసుకుంటూ పోతే సామాన్య ప్రజలు ఎటుపోతుందని కూడా వారు ఆక్షేపిస్తున్నారు. ఏది ఏమైనా కూడా బ్యాంకు అధికారులు చేసిన గరానా మోసానికి మాత్రము చింతపల్లి మండలం ప్రజలు మాత్రము నోరున ముక్కున వేలేసుకున్న పరిస్థితి కనపడుతుంది. పవన్ కుమార్, మాది అర్జునాపురం. మేము ఒక రోజు నాకు కాల్ చేశారు బ్యాంక్ నుంచి. బ్యాంకులో కాల్ చేస్తుంటే ఎందుకు ఏమైందని అంటే 1,50,000 లోన్ ఉంది మీ పేరు మీద అన్న చెప్పారు, అది కట్టాలన్నారు. నేను వచ్చేసిన బ్యాంక్ కాడికి వచ్చేసి సార్ ఇట్లా 1,50,000 లోన్ ఉందంట కదా సార్ మా పేరు మీద, ఎవరు సార్ లోన్ తీసారని అది ఎంక్వైరీ చేస్తే అందరూ ఫ్రాడ్ జరుగుతుంది బాబు అని చెప్పిన మేనేజరు వేరే వాళ్ళు ఉంటే ఆఫీస్లో వాళ్ళు మరి ఎట్లా తీసారో తెలియదు. నా పేరు మీద భూమే లేదు, క్రాప్ లోన్ ఉందని చూపిస్తారు, ఒకటే వేధిస్తారు ఫోన్లో వేసి. మేము అర్జునాపురం గ్రామం నివాసులం, మేమంతా 20 మంది ఉన్నాం, మేమంతా బాధితులము. మా పైన 1,55,000 రూపాయలు లోన్ తీశారు ఎస్బీఐ బ్యాంకులో. ఒక్కొక్క మనిషికి భూమి లేకుండా భూమి ఒక 3 ఎకరాల భూమి క్రియేట్ చేశారు. అది సర్వే నెంబర్ మాది కాదు, మా ఊరు కాదు. ఒకటి తిరేడు, ఒకటి నిమ్మలపల్లి, మరొకటి ఉమ్మందలపల్లి గ్రామాల్లో తన ఒక పర్సన్ 3 ఎకరాలు పట్టా చేశారు. పాస్బుక్ స్టడీ చేశారు. మాకు అది తెలియకుండా వాళ్ళే తీశారు. ఎవరు తీశారో బాధ్యతలు ఎవరు శిక్షించాలని అర్జునాపురం గ్రామం మొత్తం మేము కోరుతున్నాం. ఒక మనిషి మీద 1,55,000 రూపాయలు లోన్ తీశారు. ఒక పర్సన్ మీద ఒక్కొక్క పర్సన్ 3 ఎకరాలు పట్టా చేశారు. పట్టా భూమి పాస్బుక్ కూడా తీశారు. ఆ పాస్బుక్ తీసిన మాకు తెలియదు, మా పేరు భూమి లేదు. వాళ్ళు వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని మేము కోరుతున్నాం అర్జునాపురం గ్రామంలో.